ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈరోజు దారుణమైన 2 ఘటనలు చోటు చేసుకున్నాయి. పాలకొల్లు టిట్కో గృహాల్లో సముదాయంలో 4వ అంతస్తు నుంచి ప్రియురాల్ని కిందకు గెంటేసిన ఘటన అయితే చోటు చేసుకుంది. తాడి రాధ ఎవరైతే ఉన్నారో తాను 10 సంవత్సరాల క్రితమే భర్తతో మనస్పర్ధల కారణంగా విడిపోయింది. ఈ రాధాకు మొదటి భర్త ఎవరైతే ఉన్నారో తనతో 2 అమ్మాయిలు కూడా ఉన్నారు. అయితే గత కొంతకాలంగా తాడి రాధాకు ఎవరైతే సుధాకర్ అనే ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. వీరిద్దరూ కూడా వాళ్ళ పిల్లలతో దాదాపుగా గత కొంతకాలం నుంచి టిట్కో గృహాల్లో అద్దెకు ఉంటున్నారు. అయితే గత కొన్ని రోజుల నుంచి సుధాకర్కు రాధాకు మధ్య మనస్పర్ధలు రావడంతో ఈరోజు ఈ దారుణానికి సుధాకర్ ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. టిట్కో గృహాల్లో 4వ అంతస్తుకు వెళ్ళి ఒక్కసారిగా రాధాను కిందకు తోయడంతో ఆమె ఒక్కసారిగా మరణించింది. దీనిపై పాలకొల్లు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు గల కారణాలు ఎస్పీ కూడా మీడియాకి అయితే తెలిపిన పరిస్థితి. ఒక్కసారిగా టిట్కో గృహాల సముదాయంలో ఈ విధంగా జరగడంతో ఆ కాలనీ వాసులందరూ కూడా ఒక్కసారిగా అవక్కైన పరిస్థితి కూడా నెలకొంది. ఏలూరు జిల్లాకు సంబంధించి భీమాడోలు మండలం పోళ్ల గ్రామంలో మరొక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. నాగరాజు అనే వ్యక్తిని ఇస్సాకు అనే స్నేహితుడు ఎవరైతే ఉన్నారో తేజ అనే ఒక వ్యక్తి మెడపై కత్తితో పొడిచి చంపిన దారుణమైన ఘటన చోటు చేసుకుంది. నాగరాజుకు ఇస్సాక్ అనే వ్యక్తికి మధ్య ఇద్దరికి ఒక మహిళ పరిచయం కావడంతో గత కొంతకాలంగా వీరికి ఆ మహిళ పరిచయం ఉంది. అయితే కొన్ని రోజుల క్రితం ఈ నాగరాజుకు మరియు ఇస్సాకు మధ్య గొడవలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం ఒక బెల్ట్ షాప్ వద్ద ఇస్సాకు స్నేహితుడు ఎవరైతే ఉన్నాడో తేజ, తను అన్న కొడుకని తెలుస్తుంది ఈ తేజ ఒక్కసారిగా నాగరాజుపై పేకపై కత్తితో పొడిచి చంపిన ఘటన అయితే నెలకొంది. ప్రధానంగా ఈ ఘటనలో ఇస్సాక్కు నాగరాజుకు మధ్య ఒక మహిళ పరిచయం కావడం, వీరిద్దరూ కూడా గత కొంతకాలం నుంచి వీరు ముగ్గురు మాట్లాడుకోవడంతో వీరి ముగ్గురు మధ్యలో ఏం జరిగిందనే విషయం ఇంకా తెలియనప్పటికీ కూడా ఈ మహిళ విషయంలోనే ప్రధానంగా ఈ ఘటన జరిగినట్లయితే తెలుస్తుంది. ప్రధానంగా తన అన్న కొడుకు ఇస్సాక్ అన్న కొడుకు ఎవరైతే ఉన్నారో తేజ, తాను పేకపై కత్తితో పొడిచి ఈ ఘటనకు పాల్పడ్డాడు. నాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రస్తుతం ఇస్సాకు తేజాలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ 2 ఘటనలు ప్రస్తుతం ఒక్కసారిగా షాక్కు గురి చేశాయి. ఒక ఘటన పాలకొల్లు, ఇంకో ఘటన పోళ్ల గ్రామం. దాదాపు 2 ఘటనలకు సంబంధించి వివాహేతర సంబంధాలే కారణంగా తెలుస్తుంది. ప్రధానంగా ఈ వివాహేతర సంబంధాల కారణంతోనే ఇటువంటి దాడులు అయితే జరుగుతున్నాయని చెప్పొచ్చు. తాడి రాధాను తన ప్రియుడు సుధాకర్ ఒకసారిగా 4వ అంతస్తు నుంచి కింద గెంటేయడం, మరొకటి పోళ్ల గ్రామంలో ఇస్సాకు నాగరాజుకు ఒక మహిళ పరిచయం కావడం, ఈ పరిచయం కాస్త వీరి ముగ్గురు మధ్యలో ఏదో జరిగి ఉంటుంది. ఈ జరిగిన నేపథ్యంలో ఇస్సాకు ఒక ప్లాన్ ప్రకారం తేజతో నాగరాజును హత్య చేయించిన ఘటన కూడా నెలకొంది. ఈ 2 ఘటనలను దాదాపు పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కసారిగా షాక్కు గురి చేసిన నేపథ్యం కూడా ఉంది. గుడి జిల్లా శేఖర్తో మనోజ్ టీవీ, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. చనిపోయిన ఆవిడ వచ్చి నాకు అక్క అవుతుందండి. అది ఏం జరిగింది తెలియదు. పిల్లలు వచ్చి ఇంటికి వచ్చి డోర్ కొట్టారండి. సరే కదా ఏమైందని వచ్చి చూస్తే వచ్చేటప్పటికి ఆవిడ చనిపోయి ఉందండి. ఏం జరిగిందని పిల్లల్ని అడిగితే మా నాన్న ఇలాగ పైనుంచి గెంటేశాడు, గొడవ అయింది, పైనుంచి గెంటేశాడు, తాడి సుధాకర్ అన్న వ్యక్తి పైనుంచి గెంటేశాడు. గెంటిన తర్వాత అంబులెన్స్ ఫోన్ చేస్తానని చెప్పి ఫరారైపోయాడు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.